క్లాసిఫికేషన్ ఆఫ్ లర్నింగ్ ఆల్గోరిథమ్స్ చూద్దాం. ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్ లర్నింగ్ ఆల్గోరిథమ్స్ 3 విధాలుగా డివైడ్ అయినాయి: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, ఇప్పుడు సూపర్వైజర్లో దాన్ని ఎర్రర్ బేస్డ్ అంటారు, ఇలా స్టొఫిస్టికేటెడ్, గ్రేడియంట్ డిసెంట్. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ సూపర్వైజ్డ్ లర్నింగ్లో ఎట్లుంటుంది అంటే లేబుల్డ్ డేటా ఉంటుంది. లేబుల్ డేటా అంటే లేబుల్ డేటాతో మిషన్ ట్రైన్ అవుతుంది. లేబుల్ డేటా అంటే ఇన్పుట్ ఉంటుంది, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ ఉంటుంది. సో దానికి ఇమేజ్ ఇచ్చి ఇది క్యాట్ ఇమేజ్ అని ముందే చెప్పేస్తాం. సో దట్ దాని విధంగా ట్రైనింగ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ రిజల్ట్స్ కూడా మనకు అక్యురేట్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, డేటా ఇన్పుట్ లేబుల్ డేటాతో ఈ మిషన్ ట్రైన్ చేస్తాం సూపర్వైజర్లా. సో ఎప్పుడైతే దీన్ని కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు, టెస్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి ఒక అవుట్పుట్ వస్తుంది కదా, ఈ అవుట్పుట్ని మనం ట్రైనింగ్ ఇచ్చిన డేటా రెండు అవుట్పుట్ని కంపేర్ చేసి అప్పుడు దానికి అర్థమైపోతుంది. కంపేర్ చేసి ఎర్రర్ని క్యాల్కులేట్ చేస్తుంది. ఒక కరెక్ట్ అవుట్పుట్ రాకపోతే ఆ వెయిట్స్ని అప్డేట్ చేస్తుంది దాన్ని కరెక్ట్ చేయడానికి. దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇమేజ్ క్లాసిఫికేషన్, స్పామ్ డిటెక్షన్, సూపర్వైజ్డ్ లర్నింగ్ కిందకి వస్తుంది. ఇలా స్టొఫిస్టికేటెడ్, గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటో విద్దాం. స్టొఫిస్టికేటెడ్లో ఏంటంటే వెయిట్స్ అనేది అప్డేట్ అవుతాయి ఆన్ ఈచ్ ట్రైనింగ్. మనం బేసిక్ ఎట్లా చేస్తాం చెప్పినా కదా, లేబుల్ డేటాతో మిషన్ ట్రైన్ చేస్తున్నాం. సో అలా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయో ఈచ్ సింగిల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్లో ఉన్న వెయిట్స్ అన్నీ అప్డేట్ అవుతాయి. ఇవి ఫాస్ట్గా ఉంటాయి కానీ అంత స్టేబుల్గా ఉండదు. ఇంకా గ్రేడియంట్ డీసెంట్ అనొచ్చు, లేకపోతే ఎర్రర్ కరెక్షన్ అనొచ్చు. ఏం చేస్తామంటే వెయిట్స్ని కరెక్ట్ చేస్తాం. ఎలా అంటే మనం ఎర్రర్స్ని రెడ్యూస్ చేసుకుంటూ పోతాం. ఎట్లా గ్రేడియంట్స్ వాడి స్టెప్ బై స్టెప్ ఎర్రర్ని రెడ్యూస్ చేసుకుంటూ పోతాం. ఇలా మనం వెయిట్స్ని కరెక్ట్ చేస్తాం. ఇది గ్రేడియంట్ డిసెంట్ మెథడ్. గ్రేడియంట్ డిసెంట్లో రెండు ఉంటాయి, లీస్ట్ స్క్వేర్, బ్యాక్ ప్రొపగేషన్. లీస్ట్ స్క్వేర్లో ఏమవుతుందంటే మనం వెయిట్స్ అప్డేట్ చేస్తున్నాం. ఎందుకు అప్డేట్ చేస్తున్నాం అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అని ఉంటుంది, ఎంఎస్సిఓ అనొచ్చు షార్ట్ ఫామ్లో. మీన్ స్క్వేర్ ఎర్రర్ని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి మనము ఈ వెయిట్స్ని అప్డేట్ చేస్తాం. అది లీస్ట్ మీన్ స్క్వేర్ ఒకటి మెథడ్. ఇంకొకటి వచ్చేసి బ్యాక్ ప్రొపగేషన్. ఇది చాలా మోస్ట్ పాపులర్ మెథడ్ అనమాట డీప్ లర్నింగ్లో. ఎర్రర్స్ అనేవి గోస్ బ్యాక్వర్డ్ లేయర్ బై లేయర్ టు అడ్జస్ట్ వెయిట్స్ అని నేను చూపిస్తాను. డయాగ్రామ్ చూడండి. ఇక్కడ నెంబర్ 1 చూడండి. ఇక్కడ ఏంటిది డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్. ఇప్పుడు వచ్చిన అవుట్పుట్కి, ప్రిడిక్ట్ అయిన అవుట్పుట్కి యాక్చువల్ అవుట్పుట్కి డిఫరెంట్ ఉందని అర్థమైంది, అంటే ఎర్రర్ ఉన్నట్టు. సో ఏం చేస్తుంది, ఈ ఎర్రర్ని బ్యాక్ సెండ్ చేస్తుంది టు ఈచ్ న్యూరల్. ఎర్రర్ ఈజ్ సెంట్ బ్యాక్ టు ఈచ్ న్యూరల్ ఇన్ బ్యాక్వర్డ్ పాస్. సో ఈ వచ్చిన ఎర్రర్ని బ్యాక్వర్డ్ పాస్లో పంపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఒక్కొక్క ఈ వెయిట్స్ అన్నీ అప్డేట్ అవుతాయి అనమాట. గ్రేడియంట్ ఆఫ్ ఎర్రర్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ వెయిట్. సో ఈచ్ వెయిట్ అప్డేట్స్ బ్యాక్ ప్రొపగేషన్ అయ్యి వెయిట్స్ అని అప్డేట్ అవుతాయి. ఈ గ్రేడియంట్ డిసెంట్ మెథడ్, ఇదే బ్యాక్ ప్రొపగేషన్ గ్రేడియంట్ డిసెంట్లో. అర్థమైందా? సూపర్వైజర్ అంటే లేబుల్ డేటాను ట్రైన్ చేస్తాం. అలా స్టొఫిస్టికేట్, గ్రేడియంట్ డిసెంట్. గ్రేడియంట్ డిసెంట్ లీస్ట్ స్క్వేర్, బ్యాక్ ప్రొపగేషన్. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ లర్నింగ్ అంటే వద్దాం. రీఇన్ఫోర్స్మెంట్ లర్నింగ్లో ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ ఇక్కడ ఆడొక ఎన్విరాన్మెంట్లో ఉంటాడు. ఆడొక యాక్షన్ చేస్తాడు. ఒక యాక్షన్ చేసినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి వీటికి ఫీడ్బ్యాక్ వస్తుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావచ్చు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావచ్చు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వాడు అదే యాక్షన్ చేస్తాడు. ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినాకో వాడు తప్పు చేసుకొని దాన్ని వేరే విధంగా ట్రై చేస్తాడు. ఇదే రీఇన్ఫోర్స్మెంట్ లర్నింగ్ అంటే. అందుకే దీన్ని అవుట్పుట్ బేస్డ్ లర్నింగ్ కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ అనేది, ఇక్కడ దీనికి చెప్పినాక ఫీడ్బ్యాక్ అనొచ్చు, రివార్డ్ అనొచ్చు, లేకపోతే పనిష్మెంట్ అనొచ్చు. లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో పనిచేస్తుంది ఇది. దీనికి ఒకవేళ కరెక్ట్ అవుట్పుట్ అనేది రాకపోతే ఫీడ్బ్యాక్ చెప్పేస్తుంది. బ్యాడ్ ఫీడ్బ్యాక్, గుడ్ ఫీడ్బ్యాక్ పరంగా అది కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చినా లేదో దానికి అర్థమైపోతుంది ఏజెంట్కి. లైక్ గేమ్ ట్రైనింగ్ కానీ, ఇప్పుడు రోబోట్ నేర్చుకోవడం కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ డిసిషన్స్, ఇవన్నీ రీఇన్ఫోర్స్మెంట్ లర్నింగే వాడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి అన్సూపర్వైజ్డ్ లర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లర్నింగ్ ఈజ్ ద లాస్ట్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఆల్గోరిథం. ఇలా ఏబీను కాంపిటేటివ్ కూడా చూద్దాం. అన్సూపర్వైజ్డ్లో ఏముంటుందంటే అన్లేబుల్డ్ డేటా ఉంటుంది. అన్లేబుల్డ్ డేటా అంటే ఇక్కడ ఇన్పుట్ ఉన్నాక దాని యాక్చువల్ అవుట్పుట్ అనేది మనం చెప్పాం, జస్ట్ ఇట్లా ఇమేజెస్ ఇచ్చేస్తాం. ఒక 100 సెట్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తాం. క్యాట్ ఇమేజెస్ ఉంటాయి, డాగ్, ఫాక్స్, ఎలిఫెంట్స్ అన్ని ఇమేజెస్ ఇచ్చేసిన నేను. దానికి ఇది క్యాట్ ఇమేజ్, ఇది డాగ్ ఇమేజ్ అని చెప్పాలి. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇట్లా క్లస్టర్స్ చేస్తుంది. ఇట్లా ఇప్పుడు నేను సపోజ్ సర్కిల్స్, స్క్వేర్స్ అన్నీ ఇచ్చిన, డాట్స్ ఇచ్చేసిన, ఇంకో దాంట్లో స్క్వేర్స్ ఇచ్చేసిన, తర్వాత ఇంకోటి స్టార్స్ ఇచ్చిన అనుకున్నాం. సో ఇట్లానే నేను ఇచ్చిన డాట్స్. అది ఏం చేసుకుంటుంది, సిమిలర్గా చుక్కలన్నీ ఒక సిమిలర్గా ఉన్నాయి, అందుకే ఇది ఒక క్లస్టర్ అవుతుంది.
గ్రూప్ అవుతుంది, ఆ గ్రూప్నే క్లస్టర్ అంటారు. స్క్వేర్స్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి, సో ఈ షేప్స్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి, ఇది ఒక క్లస్టర్ అవుతుంది. ఈ షేప్స్ అన్నీ ఒక స్టార్స్ అని ఒక సిమిలర్ వైన్ ఉన్నాయి, ఇది ఒక గ్రూప్ అవుతుంది. సో ఇలా క్లస్టర్స్లోకి అయ్యి క్లస్టర్స్ అదంతా నేర్చుకుంటుంది. అప్పుడు కొట్టే ఇన్పుట్ ఇప్పుడు స్క్వేర్ ఇచ్చినామనుకో, ఓ ఇది ఈ క్లస్టర్ దీని స్క్వేర్ అని ఈ స్క్వేర్ అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇట్లా పనిచేస్తుంది అనమాట అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇదేంటిది, ఈజ్ ఓన్లీ గివ్ మనం ఇన్పుట్ పెట్టిస్తాం, దానికి లేబుల్స్ ఇవ్వం, నో కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వం. ఇది ఏం చేస్తుంది, దానంటే అదే ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. లైక్ గ్రూపింగ్ సిమిలర్ డాటా, దాన్ని క్లస్టర్స్ అంటారు. సిమిలర్ డాటా ఐటమ్స్ని గ్రూప్ చేస్తుంది. సో ఇలా రెండు ఉన్నాయి, ఎబిన్ లెర్నింగ్, కాంపిటేటివ్. ఎబిన్ లెర్నింగ్లో ఏం చేస్తుంది అంటే న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్, ఏవైతే కలిసి ఒక దానికోసం పనిచేస్తాయో అవి రెండు న్యూరాన్స్ కలిసిపోతాయి అనమాట. ఇఫ్ టూ న్యూరాన్స్ యాక్టివేట్, ఒకటే రెండు న్యూరాన్లు ఒకటేసారి యాక్టివేట్ అయినాక రెండు కలుస్తాయి అనమాట. ఆ రెండు కనెక్షన్లు స్ట్రాంగ్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు న్యూరాన్ ఎం ఒకటి, న్యూరాన్ ఎన్ ఒకటి, ఈ రెండు ఒకటేసారి యాక్టివేట్ అవుతున్నాయి ప్రతిసారి. సో ఈ రెండింటి మిడిల్లో స్ట్రాంగ్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది, దాన్ని ఎబిన్ లెర్నింగ్ అంటారు. ఇక కాంపిటేటివ్ లెర్నింగ్ వచ్చేసరికి న్యూరాన్స్ ఒకటి కాంపిటేట్ అవుతాయి. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఎవరు ఫస్ట్ వస్తారో ఒకరు స్పీడ్ ఉరుకుతారుగా, అట్లనే న్యూరల్ నెట్వర్క్లో ఒక్కొక్క న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో కంపీట్ అవుతాయి, కాంపిటీషన్లుగా అయ్యి ప్యాటర్న్ అనేది నేర్చుకుంటుంది. ఏదైతే స్ట్రాంగ్ న్యూరాన్ ఉన్నదో అది గెలుస్తుంది, దాని వెయిట్స్ అనేది అప్డేట్ చేసుకుంటుంది. ఇదే కాంపిటేటివ్ లెర్నింగ్ అంటే.